Iris Florist Group of Schools. From early years to higher learning, we stand by every children's growth. Admission open. అందరికీ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. పిల్లల స్కూల్ స్టార్ట్ అయ్యే డేస్ అయితే మనకి వచ్చేస్తున్నాయి. సో అందరూ కూడా అడ్మిషన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. బట్ ఏ స్కూల్ ని చూస్ చేసుకోవాలా అని చెప్పేసి చాలా కన్ఫ్యూజన్ లో ఉంటారు పేరెంట్స్, ముఖ్యంగా ప్రీ ప్రైమరీ స్కూల్ కి సంబంధించి. ఎందుకంటే చిన్న పిల్లలకి అడ్మిషన్ తీసుకొని మెయిన్ గా వర్కింగ్ ఉమెన్ ఒక ప్రీ ప్రైమరీ స్కూల్లో జాయిన్ చేసి వాళ్ళు హ్యాపీగా వర్క్ చేసుకొని వెళ్ళాలనంటే అక్కడ ఎంత సెక్యూరిటీ ఉండాలి, పిల్లలు ఎంత సేఫ్ గా ఫీల్ అవ్వాలి, దాన్ని ఖచ్చితంగా ఒక సెకండ్ హోమ్ లాగా ఫీల్ అవ్వాలి ఆ స్కూల్ ని. సో అలాంటి వర్కింగ్ ఉమెన్ అందరికి, వర్కింగ్ పేరెంట్స్ అందరికి కూడా ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ లాంటి సెకండ్ హోమ్ లాగా ఫీల్ అయ్యే ఒక ప్రీ ప్రైమరీ స్కూల్ ని నేను తీసుకొచ్చేసాను. అదే ఐరిస్ ఎర్లీ ఇయర్స్. దీంట్లో అయితే అడ్మిషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాయండి. సో దీంట్లో ఏంటి స్పెషాలిటీ, క్లాస్ రూమ్స్ ఎలా ఉంటాయి, అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, దీనికి ఒక ప్లే గ్రౌండ్ ఉంది, ప్లే ఏరియా ఎలా ఉంటుంది, పిల్లలు ఎంత కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు, ఎస్పెషల్ గా ఫ్యాకల్టీ ఎలా ఉంటారు, వాళ్ళు పిల్లల్ని ఎలా ట్రీట్ చేస్తారు, కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గో. ఎస్, మనం ఇప్పుడు ఐరిస్ ఎర్లీ ఇయర్స్ స్కూల్ ఎంట్రన్స్ లో ఉన్నాము. ఎంట్రన్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి. మంచి పచ్చదనంతో చిన్న చిన్న ప్లాంట్స్ అయితే మనకి వెల్కమ్ చెప్తున్నాయి. అండ్ ఇక్కడ చూడండి, రాగానే పిల్లలు వేసిన ఆర్ట్ ఎంత బాగుంది చూడండి. అండ్ ఇక్కడ డాన్స్, మ్యూజిక్, ఆర్ట్, యోగా సెషన్స్ అన్ని కూడా ఇక్కడ వాళ్ళకి నేర్పిస్తారట. సో పిల్లలు చేసిన ఆర్ట్ ఎంత ముద్దుగా ఉంది కదా. ఎస్, మనం ఎంట్రన్స్ లో రైట్ సైడ్ రాగానే ఇక్కడ వెయిటింగ్ ఏరియా ఉంది. ఇక్కడ చూడొచ్చు మనకి ఏం స్కూల్ డ్రెస్సెస్ ఉన్నాయి అనేది ప్రొజెక్ట్ చేశారు. ఇది గర్ల్స్ ది, అది బాయ్స్ ది, ఇది స్పోర్ట్స్ డ్రెస్. అండ్ ఇక్కడ మనకి డైరెక్టర్ గారి రూమ్ కూడా ఉంది. అండ్ ఒక్కసారి ఇక్కడ లుక్ వేసుకుందాం, ఎంత బాగుంది చూడండి. కిందంతా కూడా ప్లే ఏరియా లాగా ఉంది. పిల్లలు హ్యాపీగా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఆడుకోవడానికైనా మంచిగా ప్లే టైం స్పెండ్ చేయడానికి చాలా పెద్ద స్పేస్ ఉంది ఇక్కడ. ఎంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ వాతావరణం అంటే పిల్లలు నిజంగా ఈ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేస్తారు. చాలా పీస్ఫుల్గా వాళ్ళ టైం గడిచిపోతుంది. అంత పీస్ఫుల్గా ఉంది అట్మాస్ఫియర్. అయితే మనకి ఐరిస్ స్కూల్ గ్రౌండ్ ఫ్లోర్లో ఇక్కడ కొన్ని ప్రొజెక్ట్ చేశారు, చూడొచ్చు. ఇది చూస్తే కనుక మనకి వాళ్ళకి చిన్న పిల్లలకి డైలీ లైఫ్ హ్యాక్స్లో చాలా తెలియదు. అంటే లైక్ జిప్ ఎలా తీయాలి, బ్యాగ్స్లో ఇలాంటివి ఉంటే ఎలా తీయాలి, లేకపోతే క్లిప్స్ ఎలా తీయాలి, ఇలాంటి గేమ్స్కి సంబంధించి కావచ్చు, టైంకి సంబంధించి కావచ్చు, ఇలాంటి గేమ్స్ ఇవేమీ తెలీదు. అంటే షూలు వేసి ఎలా కట్టుకోవాలి, ఇవన్నీ లైఫ్ హ్యాక్స్కి సంబంధించి వాళ్ళకి తెలియడానికి అని చెప్పేసి ఇలా ఒకటి ప్రొజెక్ట్ చేశారు. సో దట్ వాళ్ళకి ఇక్కడ ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేర్పిస్తారనమాట. సో ఇవన్నీ అవే. ఇక్కడ టైం గురించి, టైం ఎలా చూడాలి అని చెప్పేసి, అండ్ అంటే ఒక ప్లే అట్మాస్ఫియర్తోనే ఈ లైఫ్ హ్యాక్స్ కూడా వాళ్ళకి నేర్పిస్తున్నారు. ఇలా స్పిన్ చేయడం కావచ్చు, ఇలాంటివి. అండ్ ఇక్కడ చూద్దాం, మెయిన్గా మనకి సెన్సెస్. మనకి పిల్లలకి సెన్సెస్ తెలియదు కదా, ఏది స్మూత్ అంటే ఏంటి, రఫ్ ఏరియా అని అంటే ఏంటి అనేది తెలియదు. కాబట్టి ఇది స్మూత్ అన్నమాట. ఇది స్మూత్, ఇది రఫ్, ఇది బుషి అంటే లైక్ మనకి గ్రాస్ లో ఉంటాయి కదా బుషి ఇలా. అంటే ఇవన్నీ కూడా టచ్ చేస్తూ వాళ్ళు ఫీల్ అవుతూ ఆ సెన్సెస్ ని గుర్తు పెట్టుకోవడానికి వాళ్ళు ఫీల్ అవుతూ, అంటే ఏదైనా సరే మనకి చెప్తే కంటే ఫీల్ అయితే ఎక్కువగా గుర్తుంటది కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ఇలా ఒకటి ప్రొజెక్ట్ చేస్తూ వాళ్ళు టచ్ ఫీల్ అయినప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అనమాట. మనం ఇందాక చెప్పుకున్నట్టు కంప్లీట్ కిందంతా ప్లే ఏరియా ఉంది. ఇక్కడ చూడొచ్చు మనకి మంచిగా జారుబండ కావచ్చు, అన్నీ మనం చిన్నప్పుడు ఆడుకున్నాం కదా. సో అవన్నీ కూడా పిల్లలు సేఫ్గా ఆడుకోవడానికి చాలా బాగా ఇక్కడ అరేంజ్ చేశారు. మనం చూడొచ్చు హ్యాపీగా ఇక్కడ నుంచి స్టెప్స్ మీద నుంచి వెళ్ళి, చిన్న పిల్లలు కాబట్టి చాలా ప్లాన్డ్గా అరేంజ్ చేసినట్టుగా అనిపిస్తుంది ఇది. సో ఇదే కాదు, ఇంకా పైన క్లాస్ రూమ్స్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, ఎలా చూసుకుంటారు ఏంటి అనేది పైన మొత్తం క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ఒక్కసారి పైకి వెళ్ళి అవి కూడా ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. ఎస్, ఇప్పుడు మనము
ప్లే గ్రూప్ క్లాస్ రూమ్ లో ఉన్నాము. సో ఇక్కడ ఒక్కసారి చూడొచ్చు. జనరల్ గా ఇందాక చెప్పినట్టు క్లాస్ రూమ్స్ చాలా స్పేషియస్ గా ఉన్నాయి, కానీ ఇక్కడ ఒక హోమ్లీ ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మనము పిల్లలకి ఒక ఐడియా కోసము టీచర్సే క్రాఫ్ట్ చేసి ప్లే గ్రూప్ స్టూడెంట్స్ కోసం ఇవన్నీ ఇలా అరేంజ్ చేస్తారనమాట. సో దట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం అవ్వటం కంటే ఇలాంటివి ప్రాజెక్ట్ వర్క్స్ లాంటివి ఇలాంటివి టీచర్సే చేసి ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళకి చిన్నప్పుడే బ్రెయిన్ చాలా షార్ప్ అయిపోయి అది తొందరగా గుర్తుంటుంది అనమాట. సో ఆ ఐడియాతోని వాళ్ళందరూ నంబర్స్ కావచ్చు, ఏబిసిడీస్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇలా ఫీల్ టచ్ అయ్యేలాగా ప్రాజెక్ట్ వర్క్లో ఆర్ట్ వర్క్ చేసి ఇలా ప్రొజెక్ట్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఒక్కసారి క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ మనం చూసుకోవచ్చు. కంప్లీట్ కూడా చాలా ఒక హోమ్లీ ఫీలింగ్. ఇంట్లో మనకి పిల్లలు ఉంటే బొమ్మలతోని అంత సందడి ఎలా ఉంటుందో అంత బాగుంది అట్మాస్ఫియర్. నాట్ ఎట్ ఆల్ స్కూల్, నిజంగా స్కూల్ అని అస్సలు అనిపించట్లేదు, ఇది అంత బాగుంది. అండ్ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసినంతలో కూడా టీచర్స్ కూడా పిల్లల్ని అలాగే ట్రీట్ చేస్తున్నారు. Yes, ma'am. Tell me, ma'am. What is this? This is parachute. This one? Space shuttle. This is a aeroplane. This is also aeroplane. Small monkey like you. What is this? Rabbit. Did you see rabbit yesterday? Yes. 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 Come here, give me. Yes. Thank you. Thank you. Should I throw? Want to catch? ఏదన్నా ఏడ్చిన ఇంకా చిన్నపిల్లలు అంటే ఏడవడం ఇదంతా కామన్ కదా, బట్ వాళ్ళు నిజంగా వాళ్ళ ఓన్ కిడ్స్ లాగా ట్రీట్ చేస్తున్నారు. సో ఇక్కడ చూద్దాం మనం. ప్లే ఏరియా ఉంది, ఇక్కడ ప్లే గ్రూప్ క్లాస్ కదా ఎస్పెషల్గా ఇది. సో ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు, మనం ఇక్కడ చూడొచ్చు. చిన్న చిన్న పిల్లలు ఎంత ముద్దుగా ఆడుకుంటున్నారు చూడండి. సో వీళ్ళందరినీ కూడా వీళ్ళు ఆడుకుంటున్నా కూడా ఇక్కడ కంపల్సరీ టీచర్స్ ఉండి వాళ్ళని మానిటర్ చేస్తూనే ఉంటారు. ఎక్కడ ఆడుకున్నా కూడా వాళ్ళు ఏదో ఆడుకుంటారు కదా అని వదిలేయకుండా ఖచ్చితంగా ఇక్కడ ఫ్యాకల్టీ వాళ్ళందరూ ఉండి కూడా వాళ్ళని ఖచ్చితంగా మానిటర్ చేస్తూ ఉంటారనమాట. సో ఎస్, ఒక్కసారి క్లాస్ రూమ్ మొత్తం చూడండి ఎంత బాగుంది అంటే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఈ స్కూల్లో ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటి అని అంటే కంప్లీట్గా ఈ స్కూల్ అంతా కూడా సీసీటీవీ మానిటరింగ్లో ఉంది. అంటే ఎక్కడ ఏ కిడ్కి ఎలాంటి ఇబ్బంది ఉండకుండా కూడా వీళ్ళు కంప్లీట్గా దాన్ని ఫాలో చేస్తూనే ఉంటారు, అంటే చూస్తూనే ఉంటారు, మానిటర్ చేస్తూనే ఉంటారు అనమాట. అండ్ ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటి అని అంటే కంప్లీట్ ప్లాస్టిక్కి విరుద్ధం అనమాట ఈ స్కూల్ మొత్తం. ఎందుకంటే చిన్న పిల్లలకి చిన్నప్పటి నుంచి అంటే వాళ్ళ రూట్సే చాలా వాల్యూస్తోని, ఎథిక్స్తోని, ఎన్విరాన్మెంట్ పట్ల ఒక మంచి అవగాహనతోని వాళ్ళు పెరిగితే కనుక ఫ్యూచర్ ఇంకా బాగుంటుంది. ఫ్యూచర్ సొసైటీ వాళ్ళే కాబట్టి ఆ సొసైటీని అలా బిల్డ్ చేయాలనే ఉద్దేశంతోనే వీళ్ళు ఒక ప్లాస్టిక్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ అయితే ఇక్కడ క్రియేట్ చేస్తున్నారు. ఎలా అని అంటే పేరెంట్స్కి వీళ్ళు ముందుగానే చెప్తారు, ప్లాస్టిక్ క్యారేజెస్ కావచ్చు, ప్లాస్టిక్ బ్యాగ్స్ కావచ్చు, ప్లాస్టిక్ కవర్స్ కావచ్చు, ఏవి కూడా ఇక్కడికి తీసుకురాకూడదు. అన్ని క్లాతింగ్ బ్యాగ్స్ లాంటివి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ బ్యాగ్స్లో మాత్రమే ఫుడ్ అయినా ఏదైనా పిల్లలకి క్యారీ చేయాలి అని చెప్పేసి చాలా స్ట్రిక్ట్గా చెప్తున్నారట ఇక్కడ. సో గ్రేట్ కదా, అసలు ఈ థాట్ అయితే నాకు చాలా నచ్చింది. సో దీనివల్ల పిల్లలు చిన్నప్పటి నుంచే నేర్చుకుంటారనమాట అది ఎంత ఇంపార్టెంట్, ప్లాస్టిక్ అనేది ఎంత డేంజరస్ అనేది చిన్నప్పటి నుంచే పిల్లలు నేర్చుకుంటారు. సో ఎస్, ఇదైతే ప్లే గ్రూప్ క్లాస్. ఇంకో క్లాస్ రూమ్కి వెళ్దాం, లెట్స్ గో. సో ఎస్, మనం ఇప్పుడు డాన్స్ క్లాస్కి వచ్చాము. సో ఒక్కసారి క్లాస్ రూమ్ ఎలా ఉంది చూడండి, ఎంత స్పేషియస్గా ఉంది ఇక్కడ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డాన్స్ క్లాస్ అవుతుంది. ఒకసారి డాన్స్ క్లాస్ ఎలా జరుగుతుంది, ఎలా టీచ్ చేస్తున్నారు, మనం కూడా జాయిన్ అయ్యి ఒక్కసారి చూద్దాం. సో డాన్స్ క్లాస్ అయితే అయిపోయింది. నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. అండ్ నేను ఒకటి నోటీస్ చేశాను ఏంటంటే ప్రతి ఒక్క కిడ్ కూడా వాళ్ళ టీచర్ ఏం చెప్తున్నారో డాన్స్ ప్రతి ఒక్క మూమెంట్ చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తూ డాన్స్ చేస్తున్నారు. సో ఇప్పటి నుంచే ఇంత యాక్టివ్గా ఉన్నారంటే రేపు పొద్దున్న నిజంగా వీళ్ళతో చాలా మంది గ్రేట్ డాన్సర్స్ కూడా అవ్వచ్చు. సో ఇక్కడ నేను కొంతమంది పిల్లల్ని చూసి నేను మాట్లాడాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకసారి మాట్లాడదాం, ఎలా రియాక్ట్ అవుతారో నాకు తెలీదు. హాయ్, వాట్స్ యువర్ నేమ్? Nainika. Do you like dance? Yes. Already you are a great dancer, you know that? Yes. 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 So congratulations for that. Thank you. Thank you. ఓకే, థ్యాంక్ యూ. సో నేను స్పెషల్గా తిననే ఫస్ట్ ఎందుకు తీసుకున్నానంటే
సీరియస్లీ చాలా అంటే చాలా మంచి మూమెంట్స్ లెగ్స్తో సహా వాళ్ళ టీచర్ ఎట్లా చెప్తే అట్లా వేయడానికి ట్రై చేస్తున్నారు అనమాట. అందరు కిడ్స్ ట్రై చేస్తున్నారు, నాకు ఎక్కువగా అనిపించింది. వాట్స్ యువర్ నేమ్? Arha. అర్హా. Yeah. డూ యూ లైక్ డాన్స్? Yeah. డూ యూ లైక్ సింగ్? Yeah. ప్లీజ్ సింగ్ వన్ సాంగ్ ఫర్ మీ. Butterflies who wouldn't die and always remember their hearts. Butterflies who wouldn't die and always remember their hearts. ఓ వావ్, గ్రేట్. వాట్స్ యువర్ నేమ్? Mahira. మహిరా. ఏ క్లాస్? PP2. ఇక్కడ డాన్స్ క్లాస్ ఎలా అనిపిస్తుంది నీకు? I enjoyed. ఓకే, సో సింగింగ్, Yes. డూ యూ వాంట్ టు సింగ్? Rain, rain, go away, come again another way. Sweet children was to play. Rain, rain, go away. వావ్, చాలా బాగా పాడేవు తెలుసా. సో ఈ స్కూల్ గురించి చూస్తుంటే నాకు ఇంకా ఇంకా తెలుసుకోవాలి అని అనిపిస్తుంది. సీరియస్లీ అట్మాస్ఫియర్ అయితే నేనైతే ఫిదా అయిపోయినా, నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. సో ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఐరిస్ ఎర్లీ ఇయర్స్ కోకాపేట్ డైరెక్టర్ అనూష గారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. హౌ యూ మేడం? ఐఎమ్ గుడ్ అండి, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సీరియస్లీ ఒక స్కూల్ లాగా అనిపించట్లేదు, ఒక సెకండ్ హోమ్ లాగా అనిపిస్తుంది. చాలా బాగుంది మేడం అట్మాస్ఫియర్. థ్యాంక్ యూ అండి. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్కూల్ని స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఒక ప్రీ ప్రైమరీ స్కూల్ అనేది సీరియస్లీ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ, నాట్ ఎట్ ఆల్ ఎ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, రైట్? సో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని, అంటే లైక్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉండేది మేడం? ఫస్ట్ మెయిన్ we didn't want to restrict them to small spaces అండి. We want to give that freedom. Spacious classrooms పెట్టాము. You can see every classroom has its own corners. Yes. So we give them the freedom to explore. మనకి ప్లే గ్రౌండ్ కూడా ఉంది. నార్మలీ ప్రీ స్కూల్స్ లో ఒక బిల్డింగ్ లో పెట్టి ఇలా చిన్నగా చేసి వెంటిలేషన్ లేకుండా అలా చేస్తారు. కానీ మేము ప్లే గ్రౌండ్ కూడా పెట్టాము. వాళ్ళకి ఆ ఫిజికల్ యాక్టివిటీకి హోలిస్టిక్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తాము. సో అన్నీ కవర్ అవుతాయి. మనకి డాన్స్ ఉంది, మ్యూజిక్ ఉంది, యోగా ఉంది. ఎవ్రీడే ఒక ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ చేపిస్తాము. ఆర్గానిక్ ఫార్మింగ్ చేపిస్తాము. సో వీ వాంట్ టు ఫోకస్ ఆన్ సోషల్ స్కిల్స్, హోలిస్టిక్ డెవలప్మెంట్, నాట్ అకాడమిక్స్. మీరు అన్నట్టు అన్ని ప్రీ స్కూల్స్ లాగా అకాడమిక్స్ మీద రైటింగ్ చేపించడం అలాంటివి కాకుండా హోలిస్టిక్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తాం. సూపర్ మేడం, సీరియస్లీ గ్రేట్ థాట్స్ యూ హ్యావ్. అండ్ మెయిన్ గా మాట్లాడుకోవాలి అంటే ఒక స్కూల్స్ లో ప్యాటర్న్, సేమ్ ప్యాటర్న్స్ లో అన్ని స్కూల్స్ వెళ్తున్నప్పుడు కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ లో నేను ఒక విజన్ తో వెళ్తున్నాను, పిల్లలకి నేను ఏదో చెయ్యాలి అని అన్నప్పుడు ఆబ్వియస్ గా ఫ్యాకల్టీ అనేది మెయిన్ రీజన్ అవుతారు అక్కడ. సో ఎలా చూస్ చేసుకున్నారు మీరు ఫ్యాకల్టీని? ఒకసారి ఇక్కడ ఫ్యాకల్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. షూర్ అండి. సో మెయిన్ మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడం టీచర్స్కి, ప్రీ ప్రైమరీ ఎస్పెషలీ. వి సీ హౌ కేరింగ్ దే ఆర్, వాళ్ళకి ఎంత ఎంపతి ఉంది, ఎంత పేషెంట్గా ఉన్నారు. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ విత్ ప్రీ ప్రైమరీ స్టూడెంట్స్. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. Secondary is qualification that we look at. So I choose every teacher by taking at least 2-3 rounds. We take a demo of them. వాళ్ళ పిల్లలతో ఎలా ఉంటున్నారు క్లాస్లో అవన్నీ చెక్ చేసి yes they will take care of the children nicely అన్నప్పుడే we take them. Not just by looking at the resume or ఎక్కడ చదువుకున్నారు, ఎంత చదువుకున్నారు, that is secondary. సో that makes a lot of difference. ఓకే, సో మేడం ఒక్కసారి నేను ఆల్మోస్ట్ క్లాస్ రూమ్స్ అన్ని కవర్ చేశాను, బట్ మీరు అన్నట్టు నేను ప్లే గ్రౌండ్ చూడలేదు. ఓకే, ఐఎమ్ వెరీ క్యూరియస్ అబౌట్ ఇట్. షూర్, ఐ విల్ షో యు అరౌండ్. ప్లీజ్ కమ్. వావ్, నేను ఫస్ట్ స్కూల్కి వచ్చినప్పుడు నోటీస్ చేసిందే కంప్లీట్ గ్రీనరీ వెల్కమ్. స్టార్టింగ్ లో కూడా మనకి చిన్న చిన్న పాట్స్ తోని, ప్లాంట్స్ తోని, అంటే ఒక ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ అనేది కనిపిస్తుంది స్కూల్లో ఎంటర్ అవ్వగానే. జనరల్లీ ప్రీ ప్రైమరీ స్కూల్స్ లో మెయిన్ గా ఇరుకిరుకు ఎన్విరాన్మెంట్, వెళ్ళగానే జస్ట్ ఈ పెయింటింగ్స్ లో కలర్ఫుల్ కనిపిస్తుంది తప్పితే మనకి ఈ గ్రీనరీ కావచ్చు ఆ ఫీల్ రాదు ఒరిజినల్లీ. బట్ మీరు ఇలా పక్క ప్లాన్డ్ గా మీరు మాకు ఇదే కావాలి అన్నట్టు చేసుకున్నట్టు అనిపించింది. అండ్ అట్ ద సేమ్ టైం గ్రౌండ్ టూ చాలా బాగుంది. గ్రౌండ్ అంటే పిల్లలు ఇందులో ఒకవేళ జారి పడ్డా కూడా వాళ్ళకి ఏం కాదు, ఈ కంప్లీట్ గ్రాస్ ఉంది కాబట్టి. సో ఇలా ఇది ప్లాన్ చేసుకుని మీరు డిజైన్ చేయించుకున్నారు? అవునండి. సో వీ డిడ్ంట్ వాంట్ మళ్ళీ ఇక్కడ పెద్ద పెద్ద స్లైడ్స్ పెట్టేసి మళ్ళీ చిన్న చిన్న అలా కాకుండా మా ఫిజికల్ యాక్టివిటీకి ఓపెన్గా ఉండేలాగా చేశాము. ఫిజికల్ యాక్టివిటీస్కి మల్టిపుల్ హర్డిల్స్ పెట్టడం కానీ ఏదో ఒకటి యాక్టివిటీ కోన్స్ పెట్టి
చేపియడం, బాల్స్ పెట్టి చేపియడం, అలా ఫ్రీగా ఉండాలని చెప్పి మొత్తం ఓపెన్ స్పేస్ చేసాము. సో యాంపుల్ వెంటిలేషన్, యాంపుల్ సన్లైట్, మార్నింగ్ అసెంబ్లీ కూడా ఒక 20 minutes ఉంటుంది ఇన్ ద మార్నింగ్, లైక్ 9 to 9:20, 9:30 వరకు ఉంటుంది. సో ఆ టైంలో మంచి సన్లైట్ వస్తుంది, డి విటమిన్ వస్తుంది. సో that is the reason we chose to keep the ground empty and spacious for the children, so they can run around. మీరు అన్నట్టు గ్రాస్ కూడా ఇప్పించాం, వాళ్ళు ఒకవేళ పడిపోయినా కూడా ఇంజరీస్ లేకుండా. మేజర్ మన పిల్లలు ఇక్కడికి వస్తున్నారంటే వాళ్ళ సేఫ్టీ మొత్తం రెస్పాన్సిబిలిటీస్ ఆర్. సో లైక్ చిన్నది ఏమైనా కూడా యూనో ఇట్ మోర్ దెన్ రెస్పాన్సిబిలిటీ మనకే బాధ వస్తుంది. సో అది అవ్వకూడదనే మేము గ్రాస్ అది కూడా వేయించాము. వి డిడ్ంట్ పుట్ ఎనీ టర్ఫ్ లాగా అలా కాకుండా న్యాచురల్ గ్రాస్ వేయించాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రీ ప్రైమరీ స్కూల్స్ కావచ్చు, ఈ జనరేషన్ స్కూల్స్ లో మనకి ప్లే గ్రౌండ్స్ ఎక్కడ కనిపించలేదు మేడం. అవునండి. ఇంతకు ముందు స్కూల్ అంటే అది రూట్స్ ని స్ట్రాంగ్ చేసి ఒక నిజంగా సెకండ్ హోమ్ కాబట్టి అవన్నీ జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు. అండ్ ఇక్కడ ఫిజికల్ యాక్టివిటీస్ కి సంబంధించి ఎలా ఉంటాయి మేడం క్లాసెస్? అంటే వీక్లీ ఉంటాయా, ఎలా ఉంటాయి? ఎవ్రీ వీక్ మనకి ఎవ్రీ డే అయితే అసెంబ్లీ ఉంటుంది. లైక్ ఐ సెడ్, ఒక 20 to 30 minutes గ్రౌండ్ లో ఉంటారు. ఆ టైంలోనే కొంచెం ఫిజికల్ ఎంగేజింగ్ యాక్టివిటీస్ చేపిస్తాం. అది కాకుండా ఎవ్రీ ఫ్రైడే మనకి ఫిజికల్ ట్రైనింగ్ ఉంటుంది బై ప్రొఫెషనల్స్. దే కమ్ అండ్ టీచ్. అండ్ యోగా క్లాసెస్ మన టీచర్స్ తీసుకుంటారు. ఎవ్రీ వెడ్నెస్డే యోగా చేపిస్తారు. ఓకే. సో ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ కి సంబంధించి కొంతమంది అయితే, అంటే ప్రీ ప్రైమరీ స్కూల్స్ కాబట్టి ఇప్పుడు చిన్నగా వాళ్ళకి అదే ఇనఫ్. బట్ కొన్ని స్కూల్స్ లో మనం చూస్తున్నాము ఇన్నోవేటివ్ గా వాళ్ళు డైరెక్ట్ పొలంకి తీసుకెళ్లి అగ్రికల్చర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది చెప్తూ ఉన్నారు. సో నాకు మీ ఆర్గానిక్ ఫార్మింగ్ చిన్న పిల్లలకి అనగానే సీరియస్లీ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా. సో మెయిన్ మనకి ఇప్పుడు ఏ ఫుడ్ తీసుకున్నా అన్ని కల్తీ అయిపోతున్నాయి. సో ఆర్గానిక్ అన్నది టు మేక్ ఇట్ న్యాచురల్, బేసిక్లీ న్యాచురల్ గా పెస్టిసైడ్స్ లేకుండా, కెమికల్స్ లేకుండా పండించింది. సో పిల్లలకి అది తెలియాలి, బికాజ్ ఆ సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటున్నాయి. మన ఏజ్ అప్పుడు వి డోంట్ హ్యావ్ ఆల్ ఆఫ్ దాట్. అట్లీస్ట్ మన పేరెంట్స్ కి ఇంకా తక్కువ. మన టైంకి వచ్చేసరికి అప్పటికే కల్తీ అని చెప్పేసేవాళ్ళు. ఇప్పుడైతే ఏది తిన్నా, ఏది పట్టుకున్నా ఇట్ ఈస్ మోడిఫైడ్ ఆర్ కెమికలీ డూప్లికేటెడ్. సో ఆ డిఫరెన్స్ పిల్లలకి తెలియాలి. ఏది న్యాచురల్గా వస్తుంది, ఎలా వస్తుంది న్యాచురల్గా అన్నది వాళ్ళకి నేర్పించడానికి. సో ఏం కెమికల్స్ వాడకుండా, పెస్టిసైడ్స్ వాడకుండా వాళ్ళకి న్యాచురల్ మెన్యూర్ కూడా తెప్పిస్తాం, వాళ్ళ చేతే వేపిస్తాము, సో చేపిస్తాం, సీడ్స్, ఆర్గానిక్ సీడ్స్ తెప్పించి. సో ఆ డిఫరెన్స్ తెలియడం. సో దే కెన్ ఫీల్. కరెక్ట్. ఎవరైనా సరే ఎంత స్కూల్ ఉన్నా ఏదున్నా కూడా ఓన్ కిడ్స్ ని వాళ్ళ స్కూల్లో అయితే ఫస్ట్ ప్రిఫర్ చెయ్యరు. నేను ఇప్పుడు చూసాను మీ పాప అక్కడ ఉన్నారు. మీరు ఈవెన్ అంటే తనకి ఏం స్పెషల్ కేర్ ఇవ్వట్లేదు, మీరు అందరితో పాటే. అవునండి. వాళ్ళని అమ్మాయిని ఉంచేసారు. బట్ అది గ్రేట్ థాట్. థ్యాంక్ యూ అండి. దట్ షీ ఈస్ మై ఇన్స్పిరేషన్ టు స్టార్ట్ ఆల్సో. నాకు మెయిన్ ఏంటంటే వాట్ ఎవర్ ఐఎమ్ ఏబుల్ టు గివ్ మై చైల్డ్, వాట్ ఐ వాంట్ టు గివ్ మై చైల్డ్, నేను తనకి ఏమేమి కోరుకుంటానో అవి మిగతా పిల్లలు కూడా ఇవ్వాలనుకుంటున్నాను. సో ఆ డిఫరెన్స్ లేదు, మీరు అన్నట్టు ఆ డిఫరెన్స్ లేకుండా I want to give her the best, obviously. So I want to give the best to every child that comes here. So madam, స్కూల్ మొత్తం చూసాము, గ్రౌండ్ కూడా చూసాము, అన్ని చాలా బాగున్నాయి. Thank you. సీరియస్లీ ప్రతి ఏరియాలో ఇలాంటి ఒక స్కూల్ ఉంటే బాగుండు, పిల్లలందరూ చాలా హ్యాపీగా ఉంటారు, చాలా నేర్చుకుంటారు అనిపించింది నాకు. Thank you. సో అడ్మిషన్స్ ఎప్పుడు ఓపెన్ మేడం? ఇప్పుడు ఇట్లా స్టార్ట్ అవుతుంది కదా. Yeah, usually March, April లో we take maximum admissions అండి, and then June లో కూడా మళ్ళీ వస్తారు. But since it's a pre-school, మనకి throughout the year అడ్మిషన్స్ ఉంటాయి. అకాడమిక్ మధ్యలో కూడా మీరు? ఎస్, లైక్ ఐ సెడ్, ఇప్పుడు అకాడమిక్స్ ఫోకస్ కాదు కాబట్టి మనకి ప్లే గ్రూప్లో త్రూ అవుట్ ద ఇయర్ మనకి విల్ హ్యావ్ దెమ్. యూజువల్లీ అకాడమిక్స్ ఇస్ ఓరల్ ఐడెంటిఫికేషన్ చేపిస్తాం అనమాట, లిటరసీ, న్యూమరసీ. సో అది మధ్యలో వచ్చినా కూడా కవర్ చేయగలుగుతాం. సో వాళ్ళని ప్రతి స్టూడెంట్ ని ఇండివిజువల్ గా కేర్ చేస్తారు మీరు ఎట్లా మధ్యలో జాయిన్ అయినా కూడా. అండ్ ఈ ఫీ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఫీ ఏదైతే ఉంటుందో దాంట్లోనే ఈ బుక్స్ కావచ్చు, లేకపోతే స్కూల్ డ్రెస్సెస్ కావచ్చు, ఇవన్నీ ఇంక్లూడ్ ఉంటాయి. సో మన ఫీ స్ట్రక్చర్ ఓన్లీ వన్స్ a year తీసుకుంటాము. దాంట్లోనే ఎక్స్ట్రా కరిక్యులర్స్, యూనిఫామ్స్, బుక్స్, ఈవెంట్స్, మనకి మల్టిపుల్ ఈవెంట్స్ ఉంటాయి త్రూ అవుట్ ది ఇయర్. ఎవ్రీ వీక్ ఒక ఈవెంట్ ఉంటుంది. సో వీ హ్యావ్ కలర్ కాన్సెప్ట్ డేస్, వీ సెలబ్రేట్ ఆల్ ద ఫెస్టివల్స్, ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, యాన్యువల్ డే ఉంటుంది, స్పోర్ట్స్ డే ఉంటుంది, గ్రాండ్ పేరెంట్స్ డే ఉంటుంది. కొన్ని ఈవెంట్స్కి పేరెంట్స్ కూడా వస్తారు స్కూల్కి. సో ఇవన్నీ ఇంక్లూడ్ అయిపోతాయి ఫీ స్ట్రక్చర్లో. మనం అడిషనల్గా మళ్ళీ తర్వాతే తీసుకోము. అంటే స్కూల్లో జరిగే ఈ యాక్టివిటీసే కాకుండా మీరు వాళ్ళకి హెల్త్ పరంగా కూడా ఏం కావాలి, ఎలా ఉంటే కరెక్ట్, ఎలాంటి హ్యాబిచుయేటెడ్ గా వాళ్ళు ఉండాలి అనేది కూడా మీరు గైడ్ చేస్తూ ఇలాంటి క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు.
బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ కూడా మనం టీచర్స్కి హెల్పర్స్కి అందరికీ సిపిఆర్ ఎలా చేయాలి, ఎమర్జెన్సీలో ఎలా రియాక్ట్ అవ్వాలి. వీ కాల్ ఆల్ ద పేరెంట్స్ ఆల్సో బికాస్ దే ఆర్ ఆల్ స్మాల్ చిల్డ్రన్. ఇప్పుడు చోకింగ్ హజార్డ్స్ ఉంటాయి చాలా పిల్లలకి. సో చోకింగ్ వస్తే ఏం చేయాలి ఆ టైంలో, ఎస్పెషలీ ఇన్ స్కూల్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ కాలింగ్ అండ్ అంబులెన్స్ వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయడం, వీ కాంట్ డూ దట్. పిల్లల్లో ఇట్ హ్యాపెన్, థింగ్స్ హ్యాపెన్ ఫాస్ట్. సో వీ డూ దోస్ ట్రైనింగ్స్ ఆల్సో. మన స్టాఫ్ ఇస్ ఆల్సో ఆల్వేస్ రెడీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎమర్జెన్సీ. ఏమైనా అయినా కూడా గాడ్ ఫర్బిడ్ అవ్వద్దు, కానీ అయినప్పుడు వీఆర్ ప్రిపేర్డ్ అండ్ రెడీ ఫర్ ఎనీ సర్కమ్స్టాన్స్. లాస్ట్లీ ఈ వీడియో చూస్తున్న పేరెంట్స్కి మెయిన్గా అరే ఇలాంటి స్కూల్ మా దగ్గర కూడా ఉండాలి అని, లేకపోతే జాయిన్ చేయడానికి రావడానికి ఫైనలీ వాళ్ళకి ఏం చెప్తారు మేడం? ఆల్ ఐ కెన్ సే ఇస్ ఈ ఏజ్ గ్రూప్ చాలా ఇంపార్టెంట్ అండి పిల్లలది. సో ఫోకస్ చేయండి. డోంట్ థింక్ ఇది ప్లే స్కూల్లో ఏముంటుంది అని కాదు. చూస్ ద రైట్ ప్రీ స్కూల్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇక్కడికే రండి అని కూడా నేను అన్నాను. చూస్ ద రైట్ ప్రీ స్కూల్ బికాస్ ఎర్లీ ఇయర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ 1 to 6 yearsలో వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా అవుతుంది. సో ఆ టైంలో మీరు ఏం చూపిస్తారో, వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎవరితో ఉంటారో, అవన్నీ చాలా ఇంపార్టెంట్. సో చూస్ ద రైట్ ప్రీ స్కూల్, గివ్ దెమ్ ద రైట్ చైల్డ్హుడ్ బికాస్ దిస్ ఇస్ వాట్ విల్ హ్యాపెన్ వెన్ దే బికమ్ అడల్ట్స్ ఆల్సో. దిస్ ఇస్ వాట్ దే విల్ క్యారీ ఫార్వర్డ్ విత్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. సో ఈ స్కూల్ గురించి చూసినాక నాకైతే ప్రతి ఏరియాలో ఇలాంటి ఒక స్కూల్ ఉండాలి, ప్రతి స్టూడెంట్స్ ఇలాంటి స్కూల్లోనే చదువుకొని వాళ్ళ రూట్స్ని స్ట్రాంగ్ చేసుకోవాలని అయితే నాకు అనిపించింది. సో ఇంకెందుకు లేట్, ఆల్రెడీ స్కూల్లో అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయి. మరి అస్సలు లేట్ చేయకుండా ప్లీజ్ కాంటాక్ట్ ద ఐరిస్ ఎర్లీ ఇయర్స్ స్కూల్. సో థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ సిరి.